అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తోటపల్లి కాలువను మాంగనీస్ మరియు ఐరన్ ఓర్ గన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. తోటపల్లి కాలువ నుండి నీరు లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. హై సెన్సిటివిటీ ల్యాబ్ కు శాంపిల్స్. అసాధారణంగా కోళ్లు మరణిస్తే సంప్రదించాలన్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వైవి రమణ. నులి పురుగులతో పిల్లలకు రక్తహీనత సంభవించే అవకాశం. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ జీవనరాణి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపది బోట్లో పర్యటించారు. మార్గం మధ్యలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పుణ్యస్నానం ఆచరించి పూజలు చేశారు. బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో మొదలైంది. ఇది ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్లో మహాకుంభ్ జరుగుతోంది. ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ ఇక్కడ మొదలైంది. ప్రయాగ్రాజ్లోది ఆత్మ పరిశీలనకు, బెంగళూరులోది సృజనాత్మకత పరిశీలన కోసం, ప్రయాగ్రాజ్లోది అంతర్గత సమైక్యత కోసం అయితే ఇక్కడిది బాహ్య భద్రత కోసం ఏరో ఇండియా మహాకుంభ భారత్ శక్తి కనిపిస్తోంది. వికాస్ భీ విరాసత్ భీ అన్న మోదీ నినాదానికి అనుగుణంగా ఉంది. గత ఏరో ఇండియా నుంచి ఇప్పటి వరకు మేము చాలా పురోగతి సాధించాం. అస్త్ర క్షిపణి, న్యూ జనరేషన్ ఆకాశ్ మిసైల్, అండర్ వాటర్ అటానమస్ వెహికల్, అన్మాస్డ్ సర్ఫేస్ వెజల్ వంటివి ఉన్నాయి. భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. దేవాడ నుంచి దిగువనున్న సుమారు 28,000 మంది రైతులు భూములకు సాగునీరు అందిస్తున్న తోటపల్లి కాలువ నుంచి నీటి లీకేజ్ కి అడ్డుకట్ట వేయాలని సూచించారు. గరివిడి మండలం దేవాడ గ్రామం వద్దనున్న తోటపల్లి కాలువను, దాని పక్కనే ఉన్న మ్యాంగనీస్, ఐరన్ ఓర్ గన్లను కలెక్టర్ పరిశీలించారు. తోటపల్లి కాలువ నుంచి సాగునీరు సమీపంలోని గనుల్లోకి లీకేజ్ అవుతుండటంతో ఇటు నీరు వృధా అవడంతో పాటు అటు మైనింగ్ కూడా అంతరాయం కలుగుతుండటంతో కలెక్టర్ ఈ పర్యటన చేపట్టారు. కాలువ నుంచి నీరు లీకేజ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. మైనింగ్ కు సంబంధించిన అంశాలను గనుల శాఖ అధికారులతో, లీజ్దారులు, ఆర్బిఎస్ఎస్డి అండ్ కేఎస్ దాస్ కంపెనీ యజమానులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత మ్యాప్లను, ప్రస్తుతం కాలువ వెళ్తున్న మార్గాన్ని, గుర్ల మండలం సదానందపురం గ్రామ పరిధిలో ఉన్న గనుల లోపలి ప్రాంతాన్ని, నీటి ఊటలను, మైనింగ్ మెటీరియల్ డంప్లను పరిశీలించారు. లీకేజ్ ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. పోక్సో కేసులో నిందితుడైన త్రిమూర్తులను విజయనగరం కోర్టులో ప్రవేశపెట్టేందుకు సబ్ జైలు నుండి పోలీసులు తీసుకువచ్చారు. అదే సమయంలో పోలీసులు కళ్లు కప్పి 3వ అంతస్తు నుండి దూకి పరారీకి ప్రయత్నించాడు. రేకుల షెడ్పై పడటంతో స్వల్పంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇటీవల అతనిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.
నులిపురుగులు పిల్లల్లో రక్తహీనతకు దారితీస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ జీవనరాణి తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్ తో మాట్లాడుతూ పిల్లలు ఎనీమియా బారిన పడకుండా హెచ్బి శాతం సమృద్ధిగా ఉంటే చురుగ్గా ఉంటారని, చక్కగా చదువుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఆల్బెండజాల్ మాత్రలు భోజనం తర్వాత వేసుకోవాలని పిల్లలకు సూచించారు. ఉపాధ్యాయులు ఈ విషయంలో సహకరించాలని కోరారు. ఈరోజు జరగబోయే నేషనల్ డివార్మింగ్ డేకి సంబంధించి అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ నులిపురుగులు నేషనల్ డివార్మింగ్ డే. నులిపురుగులు అనేది పిల్లల్లో రక్తహీనతకి మెయిన్గా రీజన్ అవుతుందండి. పిల్లలంతా కూడా ఎనీమియా లేకుండా హెచ్బి% వాళ్ళకి ఉండవలసినంత సమృద్ధిగా ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా కండక్ట్ చేయగలుగుతారు. చదువులో కూడా చాలా స్ఫురద్రూపులుగా ఉంటారు. దయించి అందరూ కూడా గవర్నమెంట్ వారు లాంచ్ చేసిన ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఆల్బెండజాల్ ట్యాబ్లెట్లు అన్నీ కూడా భోజనం తర్వాత నవిలి మింగవలసిందిగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. లంచ్ తర్వాత ట్యాబ్లెట్ అన్నీ కూడా దయించి టీచర్స్ కూడా వాళ్ళ వైపు నుంచి సహాయ సహకారాలు అందించండి. అదేవిధంగా మాకు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, ఐసిడిఎస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఏ లైన్ డిపార్ట్మెంట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో అందరి సహాయ సహకారాలు మేము కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా అంతా కూడా కండక్ట్ చేస్తున్నామండి. 2 years నుంచి 19 years దాకా కూడా ఆల్బెండజాల్ ట్యాబ్లెట్లు ఇష్యూ చేస్తాం. మొత్తం అన్నీ కూడానండి స్కూల్స్లో ఇచ్చాము. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్, అదేవిధంగా కస్తూర్బా హాస్టల్స్, ఒక్కటి కాదు మొత్తం ఎక్కడైతే చిల్డ్రన్ ఉన్నారో మొత్తం అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసాం. ఏఎఫ్ఐ కిట్ అని ఒకటి ఉందండి. ఆ డ్రగ్ ప్రొవైడర్స్ దగ్గర ఏఎఫ్ఐ కిట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రముఖంగా అయితే ఇది చాలా సేఫెస్ట్ డ్రగ్. కానీ చిన్నపిల్లల్లో ఏ విధమైన చిన్న తేడా వచ్చినా సరే మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పేసాము. దాన్ని బట్టి మేము కూడా వెంటనే రియాక్ట్ అవుతాము. ఏఎఫ్ కిట్ అనేది అవైలబుల్గా ఉంది అందరి దగ్గర. కొన్ని జిల్లాలలో కోళ్ల ఫారాలలో కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమణ అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్గనైజ్డ్ కోళ్ల ఫారాలలో సంభవించినట్లు తమ శాఖ దృష్టికి రాలేదని అన్నారు. నాటుకోళ్లలో కొన్ని మరణాలు సంభవించినట్లు తెలిసిందని, ల్యాబొరేటరీలో పోస్ట్మార్టం నిర్వహించి పరీక్షలు చేపట్టామని అన్నారు. కొన్నింటిలో ఏలిక పాములు, బద్దె పురుగులు ఉండడం జరిగిందని, మరికొన్నింటిలో ఆర్డి వ్యాధి లక్షణాలు కనపడ్డాయని అన్నారు. జనవరి 20 నుండి 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలోనూ నట్టల నివారణ మందులు, టీకాలు వేసినట్లు చెప్పారు. చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ తీసుకుని భోపాల్లోని హై సెన్సిటివిటీ ల్యాబ్కు పంపినట్లు చెప్పారు. ఏ వైరస్ వలన ఈ మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకుంటున్నామన్నారు. అబ్నార్మల్ గా కోళ్ల మరణాలు సంభవిస్తే తెలియచేయాలని అన్నారు. వైరస్ వలనే జరిగినట్లయితే మరణాల శాతం ఎక్కువగా ఉంటుందండి. అంటే మామూలుగా ప్రతి ఫారంలోనూ 5 నుంచి 10 అన్నది చనిపోవడం అన్నది మామూలుగా జరుగుతుండే ఉంటుంది. బట్ ఎప్పుడైతే 100ల్లో కానీ లేకపోతే అబ్నార్మల్గా మోర్టాలిటీ ఉన్నట్లయితే ఈ వ్యాధి అంటే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే యాక్చువల్గా గోదావరి జిల్లాల్లో మనం ఎక్కువగా ఇది చూడడం జరిగింది. ఆ కొల్లేరు ప్రాంతానికి ఈ వలస పక్షులు యాక్చువల్గా వలస పక్షుల వలన ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అన్నది కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ అంటారు. బట్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో బర్డ్ ఫ్లూ అన్నది నిర్ధారణ కాలేదు. బర్డ్ ఫ్లూ అన్నదాన్ని నిర్ధారించవలసింది మన హై సెన్సిటివిటీ ల్యాబొరేటరీ భోపాల్ వారే కాబట్టి వారికి పంపించిన నమూనాలు ఫలితాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈసారి కొల్లేరు ప్రాంతంలో ఎక్కువగా వలస పక్షులు రావడం వలన కొంత మైల్డ్ వైరల్ ఎఫెక్ట్ ఆ దగ్గరలో ఉన్న ఫారాల్లో చూడడం జరిగింది. కాబట్టి మన జిల్లాలో ఇంతవరకు అబ్నార్మల్గా బర్డ్స్ చనిపోవడం కానీ లేకపోతే గుడ్ల ఉత్పత్తి సడన్గా తగ్గిపోవడం కానీ మనం నోటీస్ చేయలేదు. కాబట్టి అంత ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఎక్కువగా మనకి ఈ కొక్కెర తెగులు అన్నది ఎక్కువగా వస్తుంది. ఈ ఎండాకాలంలో కూడా ఎక్కువగా ఆర్డి అంటారండి, ర్యాన్కెట్ డిసీజ్ లేదా కొక్కెర తెగులు అంటారు. ఇది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది చేత మేము వారికి సాయంత్రం టైం వాళ్ళ ఇళ్ళకే మన రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బందిని పంపించి
వాటన్నిటికీ కోళ్ళకి ఈ కొక్కెర తెగులు రాకుండా టీకాలు వేయించడం కూడా జరిగింది. ఇంకేదైనా మిగిలిపోయిన కోళ్ళకు కూడా కంప్లీట్ చేయవలసిందిగా సిబ్బందిని అందరినీ ఆదేశించడం జరిగింది. ఒకసారి అవి ఇంటెస్టైన్స్లో బాగా ఎక్కువగా ఉండిపోవడం వలన ఈ మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా మందులు పట్టించడం జరిగింది. ఇంకా ఏదైనా మిగిలిపోయిన వాటికి కూడా అన్ని నాటుకోళ్ళకి కూడా సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నామండి. గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలని, ఆంధ్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళిభద్ర గ్రామాల్లో నిరసన చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గెమ్మల జానకీరావు మాట్లాడుతూ కొటియా సరిహద్దు గ్రామాల గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దాడులు చేయడం, వేధింపులకు దిగడం ఆపాలని కోరారు. ప్రభుత్వ కేంద్రాలపైన దాడులు చేయడం, గ్రామ అభివృద్ధి పనుల యొక్క సామాగ్రిని ఎత్తుకెళ్లడం, గిరిజన కూలీలను నిర్బంధించడం సరికాదని ఒడిశా ప్రభుత్వం అధికారులు తీరు మార్చుకోవాలని కోరారు. గిరిజనులకు రక్షణ కల్పించాలి. గిరిజనులకు రక్షణ కల్పించాలి. ధూళిభద్ర అనే ఊర్లోన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ నీరు సమస్య గురించి నీళ్ళ ట్యాంక్ అనేది వేయడం జరిగింది. ఈ వర్ష ప్రభుత్వం అనేది దీనికి దౌర్జన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మెటీరియల్ అన్నినా వర్ష ప్రభుత్వం తీసుకెళ్ళిపోవడం కాకుండా అందులో పనిచేసినటువంటి వర్కర్లను కూడా తీసుకెళ్ళిపోయి స్టేషన్లో పెట్టడం అనేది చాలా అన్యాయము. ఇలా చేయడం వల్ల గిరిజనులకి చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము రెండు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని గిరిజనులకు న్యాయం చేయాలి. ఎప్పుడైతే ఇంతకు ముందు స్వతంత్రం వచ్చిన కానుంచి ఇప్పటి వరకు స్వతంత్రం రాక ముందు కానుంచి కూడా ఈ సుప్రీంకోర్టు అనేది ఈ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రెండు ప్రభుత్వాలు కూడా అభివృద్ధి చేయండి, అక్కడ అభివృద్ధి చేయండి, కానీ గిరిజనులకి అన్యాయం చేయొద్దు అనేసి పిలుపునిచ్చాయి. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇక్కడ అభివృద్ధి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, జనాలకి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఈ గిరిజనులకి ఇబ్బంది చేయడం అనేది చాలా అన్యాయము. దీన్ని అంటనే మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సంకల్ప రథంతో ప్రచారం చేస్తున్నామని గుర్ల ఎస్ఐ పి నారాయణరావు తెలిపారు. గుర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ హైస్కూల్ నందు సంకల్ప రథంతో ప్రచారం చేపట్టారు. మాదక ద్రవ్యాల అనర్థాలను వివరిస్తూ లఘు చిత్రాలను, వీడియోలను ప్రదర్శించి మత్తు మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుంది, సరదాగా ప్రారంభించిన అలవాట్లు విద్యార్థుల భవిష్యత్తుపై ఏ విధంగా చెడు ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. సూఫీ షహన్షా హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా 66వ ఉరుసు మహోత్సవాలు దర్గాలో జరిగిన సలాం ఖుల్ షరీఫ్ తో ముగిశాయి. 3 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ సుగంధ ఉత్సవాల్లో దేశ నలుమూలల నుంచి అశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఖాదర్ బాబా దర్గాలో సుగంధ చాదర్ సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సూఫీ పరంపర మహనీయులను స్మరించుకుంటూ విశ్వశాంతి కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనేక మంది ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ కు విచ్చేసి బాబాకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాతీయ సమైక్యతకు అద్దం పట్టేలా నిర్వహించడంలో ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ సత్తాస్ ఖాదరీ సఫలీకృతులయ్యారు. బాబా వారి ప్రేమిక శిష్య బృందం అహర్నిశలు శ్రమించి భక్తులకు అవసరమైన సేవలను అందించారు. 3 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించిన భారీ లంగర్ ఖానాలో లక్షల మంది భక్తులకు దివ్య అన్న ప్రసాదాన్ని అందించారు.
క్రీడాకారులకు మరియు వాకర్స్ కు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుండి రాజీవ్ స్టేడియంలో క్రీడాకారులకు వాకర్స్ కు పడమర ద్వారం నుండి ప్రవేశం లేదని, సాంకేతికత కారణాల వలన ఈ పడమర ద్వారం మూసివేయడం జరిగిందని విజ్ఞప్తి చేశారు. విఐపి, జిల్లా అధికారులు మరియు ఆఫీస్ సిబ్బందికి మాత్రమే ఈ ముందు ద్వారం నుండి ప్రవేశం ఉంటుందని తెలిపారు. నార్త్ ఈస్ట్ రోడ్ లో ఉన్న గేట్ ఈ స్టేడియం ప్రారంభమైన దగ్గర నుండి వినియోగించడం లేదని, వాస్తు ప్రకారం ఆ గేట్ వినియోగించడం శుభప్రదమని అన్నారు. గతంలో వెస్ట్ సైడ్ గేట్ వినియోగించినందువలన కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు. ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది. అదేమంటే నార్త్ ఈస్ట్ రోడ్లో ఉన్న మెయిన్ గేటు ఈ స్టేడియం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ గేటుని మనం యూజ్ చేయటం లేదు. వాస్తు ప్రకారం కూడా ఆ గేటు చాలా శుభప్రదమైన గేటు. ఇంతకుముందు వెస్ట్ సైడ్ గేట్ ఉపయోగించడం వల్ల కొన్ని అవాంతరాలు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము అక్కడ ఎక్కువ గమనించింది ఏంటంటే ఆ గేటు ఉపయోగించుకోకపోవడం వల్ల అక్కడ గోడలు దూకి రావడం, గేట్ ఎప్పుడన్నా అసందర్భంగా ఓపెన్ చేసినప్పుడు అక్కడికి ఈ ల్యాబొరేటరీస్ వెళ్ళటం, దుర్గంధభరితంగా తయారు చేయడం జరిగింది. ఇదంతా గమనించాము మేము. గమనించి ఈ రోజు నుండి అంటే ఈ రోజు నుంచి 10వ తారీఖు సోమవారం నుంచి ఆ గేటును ఓపెన్ చేశాం. మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో అదంతా కూడా క్లీన్ చేస్తూ ఆ గేటుని పుర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. కాబట్టి వాస్తు ప్రకారం కూడా అది మంచి మార్గం కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ ఆ గేట్లో ప్రవేశించి ప్రతిరోజు వచ్చే క్రీడాకారులు, వాకర్స్ ఆ గేట్ను ఉపయోగించుకోవటం వల్ల మనకి మంచి చేకూరుతుందని గమనించవలసిందిగా అందరికీ మా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. త్వరలో అక్కడ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇంకేమన్నా అక్కడ కావాల్సిన నీడ్ఫుల్ థింగ్స్ ఉంటే, వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేమైనా ఉంటే ఒక్కొక్కటిగా మేము రెడీ చేసి పుర ప్రజలకు, క్రీడాకారులకు ఆ మార్గాన్ని సుమార్గంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది గమనించి ప్రజలు, క్రీడాకారులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారత ప్రధాని నిర్వహించిన పరీక్ష పే చర్చ కార్యక్రమాల్లో విజయనగరం కస్బా హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడంపై విద్యార్థులకు మోడీ చిట్కాలు తెలిపారు. పరీక్ష పే చర్చలో పాల్గొని విద్యార్థులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించాలని సూచించారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. మనం రోబోలం కాదని, మనుషులమని చెప్పారు. క్రీడల ద్వారా రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి అంతా పోయి ఉపశమనం లభిస్తుందన్నారు. విద్యార్థులకు రిలాక్సేషన్ అవసరమని తెలిపారు. స్టూడెంట్స్ రోబోలు కాదని, వాళ్లను ఒకే చోట బంధించి పుస్తకాల పురుగుగా మార్చడం సరికాదని అన్నారు. కస్బా స్కూల్ను సందర్శించిన మండల విద్యాశాఖాధికారి రాజు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ, పరీక్ష పే చర్చ 8వ ఎపిసోడ్ విద్యార్థుల కోసం ప్రదర్శించామని, విద్యార్థులకు ఇది మంచి అవకాశమని అన్నారు. భారత ప్రధాని మోడీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే శుభ సందర్భమని, పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారని అన్నారు. పరీక్షా పే చర్చ 8వ ఎపిసోడు ఈరోజు ప్రారంభమవుతుంది. మరి ఈరోజు ఏంటంటే మొత్తం దేశంలోని ప్రతి హై స్కూల్లో చదువుకునే అన్ని యాజమాన్యాల విద్యార్థులకి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అవుతారనమాట. వాళ్ళు పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళని ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఏ విధంగా పరీక్షలు రాయాలి, అలాగే వాళ్ళతోటి ముఖాముఖి చర్చలు జరిపి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఎలా రావాలి, మొత్తం అన్ని విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల తాలూకు ఆత్మస్థైర్యాన్ని నింపుతారు. దానివల్ల చాలామంది విద్యార్థులు అసలు ఈ పరీక్షా పే చర్చకి ముందు రిజిస్ట్రేషన్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దాంట్లో కొంతమందిని స్వయంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇంటరాక్ట్ అవుతారు. ఆయన తాలూకా లక్షణాలు, ఎలాగా ఆయన ఈ స్థితికి ఎదగడానికి కారణాలు, పిల్లల్లోని చదువు పట్ల, పరీక్షల పట్ల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికని ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. ఇది చక్కగా పిల్లలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనివల్ల పాఠశాలలో చదివే విద్యార్థుల తాలూకా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, చదువుకోవాలనే ధ్యాస పెరుగుతుంది. అది చూడడం వల్ల ఎన్నో లక్షణాలు ఎదుగుతున్నాయి అన్నమాట. దాని వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
వాహనదారులు అజాగ్రత్తగా బాధ్యతారహితంగా వాహనాలు నడపకూడదని ఇంధన శకట తనిఖీదారు ఎం శశికుమార్ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు కూర్చి మ్యాక్స్ క్యాబ్, టాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అధిక వేగం, మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, అలా నడపడం వలన జరిగే అనర్థాల గురించి తెలియజేశారు. రోడ్ మలుపులలో డ్రైవ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. బండి రోడ్ మీద సడన్ గా స్లో అయిందనుకో, వెనకాల నువ్వు స్లో అవుతున్నావని అప్పుడు తెలియదు. ఇండికేటర్స్ పని చేయాలి, రెడర్స్ పని చేయాలి, రెడ్ టేపులు ఉండాలి. ప్రతి వాహనానికి రెడ్ టేప్ ఉండాలి. రాత్రిపూట ప్రయాణం చేసే వాహనానికి సమీపంలో నేను ఉన్నాను అని చెప్పడానికి, వెనకాల నేను చెప్పడానికి ఫ్రంట్ వైట్ కలర్, సిల్వర్ కలర్స్ ఉండాలి. ఒక యుద్ధం చేసినట్టే మనకి డ్రైవింగ్ ఒక ఫ్యాషన్, కానీ ప్రమాదాలు నివారించి చేయాలంటే ఒక యుద్ధం చేసినట్టే. అందులో మీరు అలసిపోవచ్చు, ప్రాణాలు విడిచిపోవచ్చు. ఎన్నో మంది 1,68,000 మంది చనిపోతున్నారంటే దేశంలో ఏ చావులు కూడా 1,68,000 లేవు. డెత్స్ రోడ్ యాక్సిడెంట్, అందులో ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ పూనుకుంది. ఇప్పుడు 1,68,000 మంది చనిపోతున్నారంటే కనీసం మనం ఒక్క రోజైనా ప్రమాదం లేని జిల్లాగా మనం చూడాలనుకుంటాం. అందరూ కూడా క్షేమంగా స్లోగా ఉన్న జిల్లా వరకు మీరు హైవే ఈ రోడ్డులో మీరు అంత స్పీడ్ వెళ్ళలేరు. మాట్లాడుకోవడమే. ప్రతిరోజు వినతుల స్వీకరణ కార్యక్రమం జనవరి 29 నుంచి ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిరోజు పీజీఆర్ఎస్ ప్రక్రియను విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులను అన్ని పని దినాల్లోనూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వచ్చు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక తరహాలోనే ఈ వినతులను కూడా పరిగణించి వాటిని ఆన్లైన్లో నమోదు చేసి నంబర్ కూడా కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల వినతులను అందజేయడానికి సోమవారం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనికోసం కలెక్టర్ పోర్టికో వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఈ రోజు అనేక మంది వినతి పత్రాలు అందించారు. ప్రస్తుతం శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగడం లేదు. కాబట్టి ఈ ప్రత్యేక కౌంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. భోగాపురం మండలం నందిగాం గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు రాళ్లపల్లి సంతోష్ కుమార్ శర్మ భక్తులచే పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా ఆలయ మహోత్సవ వేడుకల్లో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవ సందర్భంగా కోలాటం నిర్వహించగా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. భోగాపురం మండలం నందిగాం గ్రామంలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కోలాటం వేలాది మంది భక్తులు తిలకించారు. గ్రామస్తులంతా ఒకే మాట ఒకే బాటపై నిలిచి ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు. దాసనపేట కాపు వీధిలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర విజయ గణపతి నవగ్రహ కాలభైరవ చండీశ్వర స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడసింగి ఈశ్వరరావు మాట్లాడుతూ 2023లో దాతల సహకారంతో కోవెల నిర్మాణం పూర్తయిందని, ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ గావించినట్లు తెలిపారు. శ్రీ శ్రీ
అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర విజయ గణపతి నవగ్రహ కాలభైరవ చండీశ్వర స్వామివారి దేవాలయం దాసనపేట కాపు వీధిలో వేంచేసి ఉన్నది. మరి కాపు వీధిలో ఉన్న పెద్దలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, అంతేకాక ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇచ్చిన భక్తుల సహకారంతో మరి 2023లో కోవుల పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా వార్షికోత్సవాలు జరిపిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కానీ, పల్లకి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాకుండా సుమారు 4000 మందికి అన్నదానం కూడా చేయిస్తున్నాం. గత 2 నెలల నుండి ట్రాఫిక్ పోలీస్ వేధింపులు ఎక్కువైపోయాయని ఏఐఎఫ్టీయూ అనుబంధంగా నడిచే విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు ఒక వినతి పత్రం సమర్పించేందుకు టీడీపీ కార్యాలయంకు వచ్చారు. ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆటో స్టాండ్ల వద్ద ఆటో డ్రైవర్లకు గడిచిన 2 నెలల నుండి ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు ఏదో ఒక కేసు పెట్టడం, అక్కడి నుండి ఆటోలను తీసివేయమని చెప్తున్నారని, ఈ ప్రదేశంలో ఆటో స్టాండ్ ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తో 3 సార్లు కలిసి మాట్లాడామని, అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ వేధింపుల నుండి తమను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వినతి పత్రాన్ని ఎమ్మెల్యే పిఏకు అందజేసినట్లు చెప్పారు. ఇంచుమించుగా 2 నెలలు బట్టి ట్రాఫిక్ పోలీస్ వారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్లకి బాగా ఇబ్బంది కలిగిస్తున్నారు. రోజు ఏదో కేసు పెట్టడం, అక్కడి నుంచి ఆటోలు స్టాండ్ నుంచి తీసిమండడం, ఇక్కడ మీకు ఎవరిచ్చారని అడగడం, ఇలా రోజు జరుగుతుంది. మరి సీఏ గారితో 3-4 సార్లు మీటింగ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికి కూడా మా సమస్య మరి పరిష్కారం అవ్వలేదు. మరి ఆ సమస్య మీద ఎమ్మెల్యే గారిని కలిసి మా కష్టాలు చెప్పుకుందామని వచ్చాం. మరి వారు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పిఏ గారికి లెటర్ ఇచ్చి మా సమస్యని మరి ఎమ్మెల్యే గారి దృష్టిలోకి పెట్టమని చెప్పి అనడానికి వచ్చాం. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంచుమించుగా ఆర్టీసీ కాంప్లెక్స్లో 7 స్టాండ్ల మీద 300 మంది ఆటో డ్రైవర్లు జీవనం సాగిస్తున్నారు. మరి ఈ ఆటో డ్రైవర్ల తాలూకా బ్రతుకుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా మరి సరైన పరిష్కారం చూపించాలని కోరుతున్నాం. పూసపాటిరేగ మండలం కొల్లాయవలస పంచాయతీ పరిధిలో పులిగెడ్డపేట అనే మత్స్యకార కుగ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు సమర్పించేందుకు ఒక వినతి పత్రం తయారు చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ వారి గ్రామంలో ప్రాథమిక పాఠశాల 1985 నుండి ప్రభుత్వం నడుపుతోందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొల్లాయవలస ప్రాథమిక పాఠశాలలో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారని, దయచేసి అలా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పూసపేట మండలం విజయనగరం జిల్లా కొల్లవలస పంచాయతీ అండి. కొల్లవలస పంచాయతీలో పులిగడ్డ అనే చిన్న మత్స్యకార గ్రామం మాది. దానికి సంబంధించి మా మత్స్యకార గ్రామంలో 1985 నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ పనిచేస్తున్నారండి గవర్నమెంట్ వారు. ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంచాయతీకి ఒక్క స్కూలే ఉండాలనే ఉద్దేశంతో మా స్కూల్ని మూసేయడానికి అధికారులతో నిర్ణయం తీసుకున్నారండి. ఒకవేళ మా స్కూల్ కానీ పులిగడ్డపాలెంలో మూసేస్తే సుమారు మా ఊరు నుంచి పక్క ఊరికి స్కూల్కి వెళ్ళాలంటే సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలంటే పిల్లల చదువుల కన్నా వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ తోటలు, రోడ్లు లేని పరిస్థితి అన్నమాట. ఈ రోడ్లు లేని పరిస్థితుల్లో స్కూల్ పంపించాలంటే తల్లిదండ్రులు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. ఈ విషయం మీద కలెక్టర్ వారికి వినతిగా వచ్చామంట. ఈరోజు అన్ఫార్చునేట్లీ గ్రీవెన్స్ ఈరోజు లేదంట, మాకు తెలియక వచ్చామన్నమాట. సుమారు 25 మంది విద్యార్థులు ఉంటారండి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే 5 విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే స్కూల్ మూసేయాలని గవర్నమెంట్ రూల్ పెట్టిందండి. అది జీవో ఏం పాస్ చేయలేదు. కాకపోతే అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు స్వలాభం కోసమేమో మాలాంటి మారుమూల గ్రామంలో ఉన్న స్కూల్ మూయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అలా కాకుండా ఏంటంటే మాకున్న స్కూల్లో 25 మంది ఉన్నారండి. 2 ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా చక్కగా టీచింగ్ ఉంది. పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారండి. 5 క్లాసులు ఉన్నాయండి. 1 నుంచి 5 తరగతి క్లాసులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందంటే జీవో పాస్ చేయకుండా మాలాంటి మత్స్యకార గ్రామాల్లో మారుమూల ఉన్న గ్రామాలకి తీసుకువెళ్ళి స్కూల్ మూసేస్తున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే చదువుల కోసము పై ఊరు వెళ్ళే కన్నా, చదువుకి వెళ్ళే కన్నా
ప్రాణం అయిపోతున్నది. ఎందుకంటే మా పులిగెట్టపాలెం నుంచి పతివాడ వెళ్ళాలండి. పతివాడ వైన్ షాప్ ఉంది, అక్కడ అందరూ డ్రింకర్స్ ఉంటారన్నమాట. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆ డ్రింకింగ్ వాళ్ళకి బలుకు ఎదురవుతుంటారు అన్నమాట. వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేయడము ఈ పిల్లలకి చదువు కన్నా ప్రాణం అయిపోతుంది అన్నమాట. దయచేసి గవర్నమెంట్ వారు మా గౌరవించాలి. అట్లా ఉంటుంది. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఉద్యోగులకు అండగా లోక్ సత్తా పార్టీ ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన పనికిమాలిన చర్యల వలన ఉద్యోగులు, కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారని, గడిచిన 5 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతపడ్డ కార్మికులకి రావాల్సిన PF, గ్రాట్యుటీ నేటికి చెల్లించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా నుండి మంత్రిగా బాధ్యత తీసుకున్న కొండపల్లి శ్రీనివాస్ కార్మికుల, ఉద్యోగుల, రైతుల సమస్యలపై దృష్టి సారించాలని, ఫ్యాక్టరీ మనుగడపై ప్రభుత్వం తరపున మంత్రి శ్రీనివాస్ ప్రకటన చేయాలని భీశెట్టి బాబ్జీ కోరారు. కురుపాం మండలం లంకాచోడు ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని పువ్వల వాసవి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. జి శివడాలోని తమ ఇంట్లో పురుగుల మందు తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రికి చేరేలోపు విద్యార్థిని మృతి చెందింది. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత సంఘం గౌరవ అధ్యక్షులు పురం అప్పారావు మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పిన మద్యం షాపులు, లాటరీ పలుమార్లు వాయిదాలు వేయడం వలన తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అదేవిధంగా కల్లుగీత కార్మికుల పేరుతో అనేక మంది బినామీలు మద్యం షాపుల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీరిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. 7వ తేదీ గీత కార్మికుల రైలు షాపులది, 5వ తేదీ వరకు దీని యొక్క దరఖాస్తులు తీసుకుని 7వ తేదీని డ్రా తీయడం జరుగుతుంది జిల్లా కేంద్ర కలెక్టరేట్లో అనేసి ప్రకటించేశారు. అప్పటికి ఎన్నికల కోడ్ లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. కానీ 5వ తేదీతో ముగిసిపోయిన ఈ మద్యం షాపుల టెండర్లు అనేది మరొక 3 రోజుల పాటు పొడిగించారు. అంటే 7వ తేదీని డ్రా తీయవలసి ఉన్న దాన్ని 10వ తేదీ వరకు పొడిగించారు. అప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉందని సంగతి తెలిసి కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పనిది మేము ఖండిస్తాము గీత కార్మిక సంఘంగా. మరి 3 రోజుల పాటు ఎప్పుడైతే పొడిగించారో ఈ 3 రోజుల కాలం సమయం తక్కువ ఉందని చెప్పేసి గీత కార్మికులందరూ కూడా అప్పులు చేసి నానా తంటాలు పడి అనేక విధాలుగా ఉన్న ఆస్తులు పెట్టి అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఈ విజయనగరం జిల్లాలోని ప్రధానంగా గీత వృత్తిదారులు 4 కులాలుగా ఉన్నారు. 1 ఏత, 2 శ్రీశైన, 3 సెగిడి, 4 శెట్టిబల్జీ. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తోటపల్లి కాలువను మ్యాంగనీస్ మరియు ఐరన్ ఓర్ గనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. తోటపల్లి కాలువ నుండి నీరు లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. హై సెన్సిటివిటీ ల్యాబ్ కు శాంపిల్స్. అసాధారణంగా కోళ్లు మరణిస్తే సంప్రదించాలన్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వైవి రమణ. నులి పురుగులతో పిల్లలకు రక్తహీనత సంభవించే అవకాశం. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ జీవనరాణి. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.